నేను గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మీ ఫేవరెట్ ఛానల్ గణేష్ ఇన్సైట్స్. నా ఛానల్లో కేవీ స్కూల్కి సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే మీకు లభిస్తాయి. నా ప్రీవియస్ వీడియోలో నేను క్యాస్ట్ కేటగిరీ అలాగే కేవీ స్కూల్లో అప్లై చేయడానికి ఏజ్ ఉండాలి, ఏ కేటగిరీలో అప్లై ఎవరు చేయాలో ఈ డీటెయిల్స్ అయితే షేర్ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయినట్టయితే తప్ప వీడియో టాపిక్ ఆర్టీఈ కోటా. ఆర్టీఈ కోటా అంటే ఏంటి, ఆర్టీఈ కోటాలో బెనిఫిట్స్ ఏంటి, ఆర్టీఈ కోటాలో ఎవరు అప్లై చేయొచ్చు, ఆర్టీఈ కోటాలో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, అలాగే ఆర్టీఈ కోటాలో కేవీ స్కూల్లో ఎంత రిజర్వేషన్ ఉంటుందో ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నా వీడియో అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తుంటాయి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఆర్టీఈ కోటా అంటే ఏంటి? విద్యా హక్కు చట్టం 2009 అనేది భారతదేశంలో 6 to 14 years ఏజ్ మధ్య ఉన్న పిల్లలకు ఫ్రీ మరియు కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే చట్టమే ఆర్టీఈ చట్టం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఆధారంగా ఈ యాక్ట్ని అయితే రూపొందించారు. భారతదేశంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందేలా చూడడం, అలాగే విద్యా అవకాశాలు అందరికీ సమానంగా ఉండేలా చూడడమే ఆర్టీఈ ముఖ్య ఉద్దేశం. సో ఇది ఆర్టీఈ మెయిన్ డీటెయిల్ అండి. సో దీంట్లో బెనిఫిట్స్ మెయిన్గా ఆర్టీఈలో ఒకవేళ సీట్ వచ్చినట్టయితే మీకు ఫీజు ఉండదు, అలాగే బుక్స్ అండ్ యూనిఫామ్ కూడా ఫ్రీగా ఇస్తారు. నెక్స్ట్, ఆర్టీఈలో ఎంత రిజర్వేషన్ ఉంటుంది? ఆర్టీఈ కోటాలో 25% అయితే రిజర్వేషన్ ఉంటుంది కేవీ స్కూల్లో. కేవీ స్కూల్లోనే కాదు, ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఆర్టీఈ కింద 25% రిజర్వేషన్ అయితే రూపొందించాలి ప్రతి స్కూల్లో. కానీ చాలా స్కూల్స్ అయితే వాటిని పాటించరు, కానీ కేవీ స్కూల్ కంపల్సరీగా పాటిస్తుంది. 25% అంటే ఒకవేళ ఒక స్కూల్లో ఒక సెక్షన్కి 40 సీట్స్ ఉంటే 4 సెక్షన్ ఉన్నట్టయితే 160 సీట్స్ ఉంటాయి. సో 160 సీట్స్కి 25% అంటే 40 సీట్స్ ఆర్టీఈ కోటా కింద రిజర్వ్ అయి ఉంటాయి. సో నంబర్ ఆఫ్ సీట్స్ ఆర్టీఈ కోటాలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆర్టీఈ కోటాలో అప్లై చేసినట్టయితే డెఫినెట్గా సీట్ వస్తుంది. చాలామంది నన్ను అడుగుతారు ఆర్టీఈ కోటాలో ఎలా అప్లై చేయాలని. సింపుల్ అండి. ఆర్టీఈ కోటాలో అప్లై చేయాలంటే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టినట్టయితే ఆర్టీఈ కోటాలో అప్లై చేయొచ్చు. అది నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను. సో ఈ ఆర్టీఈ కోటాలో ఎవరు అప్లై చేయొచ్చు? ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉంటారో, లేకుంటే డిస్అడ్వాంటేజ్ గ్రూప్స్ ఉంటారో, ఎవరి ఆదాయం సంవత్సరానికి మదర్ అండ్ ఫాదర్ కలిసి 3.5 లక్షల కంటే తక్కువ ఉన్నట్టయితే వాళ్ళు ఆర్టీఈ కోటా కింద అప్లై చేయొచ్చు. సో అది మీరు ప్రైవేట్ ఎంప్లాయ్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఫార్మర్ కావచ్చు, ఎవరైనా కూడా ఆర్టీఈ కోటాలో అప్లై చేయొచ్చు. కానీ మీ జీతం అంటే ఇద్దరు మదర్ అండ్ ఫాదర్ది కలిపి మొత్తం ఇన్కమ్ 3.5 లక్షల సంవత్సరానికి ఉండాలి. అంటే 3.5 lakhs కంటే తక్కువ ఉండాలి. 3.5 లక్షలు ఉన్నాయినా పర్వాలేదు, కానీ ఎక్కువ ఉన్నట్టయితే తీసుకోరు. సో మీరు 3.5 లక్షల కంటే తక్కువ ఉండి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉన్నట్టయితే మీకు ఆర్టీఈ కోటాలో సీట్ అయితే లభిస్తుంది. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి అయితే ఓకే. మరి ఓసీకి ఎలా అంటారా? ఓసీ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చండి. అయితే మళ్ళీ సేమ్ మీకు 3.5 lakhs అంటే 3.5 lakhs కంటే ఇన్కమ్ తక్కువ ఉండాలి మదర్ అండ్ ఫాదర్ది. అలాగే మీకు బీపీఎల్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. బిలో పవర్టీ లైన్ ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా ఆర్టీఈలో అప్లై చేసుకోవాలి. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరి జీతం అయితే 3.5 lakhs కంటే తక్కువ ఉందో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు అప్లై చేయొచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఆర్టీఈలో అప్లై చేస్తారో, ఒకవేళ సీట్ వచ్చినట్టయితే మీకు ఒకవేళ మీ శాలరీలో ఫీ రియంబర్స్మెంట్ అనేది ఒక డిడక్షన్ ఉంటుంది. ఆ డిడక్షన్ మీకు వర్తించదు ఒకవేళ ఆర్టీఈలో మీకు సీట్ వస్తే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో గవర్నమెంట్ ఎంప్లాయీ అప్లై చేయొచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీ, బిజినెస్ మ్యాన్, ఫార్మర్ ఎవరైనా అప్లై చేయొచ్చు. సో ఇది ఎవరు అప్లై చేయాలో దాని గురించిన డీటెయిల్. ఇప్పుడు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. సో ముందుగా మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అయితే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలండి. క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఆర్టీఈ కింద మీకు ఎలిజిబిలిటీ రాదు. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎన్సిఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్ వీళ్ళందరికీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్
అంటే మీరు ఆర్థికంగా బలహీనంగా ఉన్నట్టు చూపించే సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ మీరు ఎంఆర్ఓ ఆఫీస్‌లో కానీ, లేకుంటే మీ సేవలో కానీ అప్లై చేయొచ్చు. అయితే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసేటప్పుడు కింద ఒక కాలమ్ ఉంటుంది. అక్కడ ఈడబ్ల్యూఎస్ అని ఉంటుంది. దాన్ని టిక్ చేసినట్టయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్‌తో పాటు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ కూడా వచ్చేస్తుంది. మీకు రేషన్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్ ఉన్నా కూడా దీంట్లో అప్లై చేయొచ్చు. ఓకే. ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఇదే సర్టిఫికేట్స్ తీసుకోవాల్సి వస్తుందండి. అయితే ఓసీ ఎవరైతే అదర్ క్యాస్ట్ ఉంటారో, మైనారిటీస్ ఉంటారో వీళ్ళు బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు ఖచ్చితంగా డిస్టెన్స్ డిక్లరేషన్ సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. డిస్టెన్స్ డిక్లరేషన్ సర్టిఫికేట్ అంటే మీరు ఖచ్చితంగా ఆర్టీఈ కోటాలో అప్లై చేయాలంటే సిటీ లిమిట్స్‌లో అయితే 5 కిలోమీటర్స్‌లో ఉండాలి స్కూల్‌కి సరౌండింగ్స్‌లో. అలాగే డిస్ట్రిక్ట్ లిమిట్‌లో అయితే 8 కిలోమీటర్స్‌లో ఉండాలి. సో, దీన్ని డిక్లేర్ చేస్తూ మీరు ఒక డిస్టెన్స్ డిక్లరేషన్ ఫార్మ్‌నైతే స్కూల్‌కి సబ్మిట్ చేయాలి. ఇది మీకు సీట్ వచ్చాకనే ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా అవసరం లేదు. అయితే డిస్టెన్స్ డిక్లరేషన్ ఇవ్వాలి. అలాగే ఖచ్చితంగా స్కూల్‌కి సరౌండింగ్‌లో 5 కిలోమీటర్స్‌లో ఉండాలి. సిటీ లిమిట్స్‌లో అయితే, అదే డిస్ట్రిక్ట్‌లో అయితే 8 కిలోమీటర్స్‌లో ఉండాలి. ఇది కంపల్సరీ అండి. అయితే 5 కిలోమీటర్స్ అనేది ఓన్లీ ఆర్‌టీఈ కోటాకే వర్తిస్తుంది. ఒకవేళ ఆర్‌టీఈ కోటా కిందకి రాకపోతే దీంట్లో వర్తించదు. 5 కిలోమీటర్స్ లేకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఆర్‌టీఈ కోటా సీట్ కావాలంటే 5 కిలోమీటర్స్ ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే చాలామంది పేరెంట్స్ అడుగుతారు, "సార్ ఆర్‌టీఈ కోటాలో ఎలా అప్లై చేయాలి?" ఏం లేదండి. ఆర్‌టీఈ కోటా అంటూ మీకు ఫామ్‌లో సెపరేట్‌గా ఏముండదు. అయితే ఇది ఓన్లీ ఫస్ట్ క్లాస్‌కే వర్తిస్తుంది. మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేస్తారు. అలాగే మీ ఇన్‌కమ్ 3,50,000 లాక్స్ కంటే కింద అని చూపించినప్పుడు, అలాగే మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నంబర్ ఇచ్చినట్టయితే ఆటోమేటిక్‌గా అది అప్లికేషన్ ఆర్‌టీఈలోకే వెళ్తుంది. సో, లాటరీ తీసేటప్పుడు ఫస్ట్ లిస్ట్ వచ్చేసి ఆర్‌టీఈదే వస్తుంది. దాంట్లో ఆటోమేటిక్‌గా మీ బాబు గాని, పాప నేమ్ వస్తుందనమాట. సో, ఆర్‌టీఈకి అంటూ ఏమీ ఫామ్‌లో సెపరేట్‌గా చూపించరండి. మీరు అప్‌లోడ్ చేసే మీ క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ ఆర్ బీపీఎల్ నంబర్ ఇస్తే దాని ప్రకారం అది ఆటోమేటిక్‌గా మీకు ఆర్‌టీఈలోనే తీసుకుంటుంది. ఇది. ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌టీఈ కోటా కింద ప్రైవేట్ స్కూల్‌లో కూడా ఖచ్చితంగా 25% సీట్స్ అయితే అలోకేట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆర్‌టీఈ కోటా ప్రైవేట్ స్కూల్స్‌లో ఉంది. అయితే మళ్ళీ దానికి కూడా మీరు స్కూల్ నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఇవి ఉన్నట్టయితే మీకు ఆర్‌టీఈ కోటా ప్రైవేట్ స్కూల్‌లో కూడా లభిస్తుంది. సో, ఇదండి ఆర్‌టీఈ కోటా గురించిన ఫుల్ డీటెయిల్. స్టిల్ మీకు డౌట్ ఉన్నట్టయితే డెఫినెట్‌గా నాకు కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. అలాగే నా ఇన్‌స్టా హ్యాండిల్ గణేష్ ఇన్‌సైట్స్‌కి కూడా మీరు వచ్చి నాతో డైరెక్ట్‌గా చాట్ అయితే చేయొచ్చు. అయితే దయచేసి మళ్ళీ చెప్తున్నాను. ప్లీజ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఒక బూస్టింగ్ అంటే మేము ఇంకా వీడియో చేయాలని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మళ్ళీ ఓ కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు బీ సేఫ్, బీ హెల్తీ. జై హింద్.